మహాదేవ శ్రీమాత్రుల మహా వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనస్సు రాశి వారికి ఈ యొక్క జూన్ 14 తారీఖు అమావాస్య తర్వాత కొంత గ్రహస్థితి మూలకంగా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నాయి. కంప్లీట్గా టోటల్గా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి కూడా గురు శుక్ర బుధుల కలయిక మీకు 8వ భావంలో, మీ సప్తమాధిపతి 8లో పడడము, అదేవిధంగా లగ్నాధిపతి 8వ భావానికి వెళ్ళిన దాఖలాలు, కొంత దురదృష్టమైనటువంటి గ్రహస్థితి మూలకంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు. ఇందులో ముఖ్యంగా ధనస్సు రాశి వారు అయితే నేనేమిటి అంటే, రేపు జరగబోయేది ఇది అని నేను చెప్తే నేను ఎట్లా గొప్ప అవుతాను. సో చాలా మంది కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పరేషాన్ అయ్యేది ఇది ఒకటే విషయం. వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 20 సంవత్సరాల నుండి మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ నేను చూసుకుంటూ వస్తాను. రాబోయే సందర్భాలలో ఏ విధంగా జరుగుతుందో పిన్ టు పిన్ నేను చెప్తాను. సో చాలా సంతోషంగా, చాలా ప్రేమగా, చాలా ఓపికగా నాతో అందరూ మాట్లాడుతున్నారు. మరి ధనస్సు రాశి 2015-16లో మీకు ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు, సొంత బంధువుల నుండే విభేదాలు అంతా ఇంత కాదు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నాయి. మరి యొక్క ధనస్సు రాశి వీరికి కొంత దైవ బలం ఎక్కువగా ఉంటుంది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది అనేటువంటి విషయాలు చాలా అర్థమైపోతుంది. ఒక వాస్తు లేని ఇంటికి తీసుకువెళ్తే వారికి ఇట్టే అర్థమవుతుంది, వాస్తు లేదు, ఇంటికి సరిగ్గా లేదు అనేటువంటి విషయాలు కాస్త. అయితే ధనస్సు రాశి మరి వీరికి గడిచిన 2021-22లో కొంత ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు, ఒత్తిడి తగినటువంటి దాఖలాలు ఉన్నవి. చేసిన కష్టానికి తగినటువంటి గుర్తింపు ఆలస్యంగా లభించినటువంటి దాఖలాలు ఉన్నవి మీకు కూడా. సో ధనపరంగా కొంత హెచ్చు తగ్గులు ఉన్నటువంటి దాఖలాలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు ఉన్నవి 22-23లో. ఉద్యోగంలో మార్పు, నివాసంలో మార్పు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, విదేశీ అవకాశాలు, దూర ప్రాంత ప్రయాణానికి కూడా కలిగి ఉన్నటువంటి దాఖలాలు. సో అదేవిధంగా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడ్డ దాఖలాలు ఉన్నవి 2023-24లో. ఇంట్లో ఎవరిదైనా ఒకరిది కూతురుదో కొడుకుదో వివాహం చేసినటువంటి దాఖలాలు, కొత్త ఆదాయము, కొత్త వనరులు కనిపించినటువంటి దాఖలాలు ఉన్నవి. విద్యా పోటీ పరీక్షలలో నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పురోగతి కనిపించినటువంటి సందర్భాలు ఉన్నవి ఈ యొక్క 23-24లో. మరి 24-25లో కొంత 25 ఈ యొక్క మార్చి ఏప్రిల్ లోపు కెరీర్లో అవకాశాలు పెరిగినటువంటి దాఖలాలు, మీ ప్రతిభను గుర్తించి కొందరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, వ్యాపార విస్తరణ లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నవి. ఇక 2025-2026 మాత్రం చాలా మార్చి ఏప్రిల్ నుంచి చాలా నెగిటివ్ ఇంపాక్ట్, జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మిగిలిపోయి ఉన్నాయి. సో నిలిచిపోయినటువంటి పనులు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, కాళ్ళకు దెబ్బలు తాకడం కావచ్చును, భూ సంబంధిత ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొనేటువంటి దాఖలాలు కానీ, ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపూరితమైనటువంటి దాఖలాలు, ఎవరో ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి వారికి డబ్బులు కట్టి మీరు మోసపోయినటువంటి దాఖలాలు,
అదే విధంగా ఒక పెద్ద బాంబు మీపై పడినటువంటి దాఖలా గడిచిన 6-7 నెలలలో, సుమారుగా 8 నెలలలో చాలా హ్యాపీగా ఆనందంగా ముందుకు వెళుతూ ఉన్నది జీవితం. ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ అయిన దాఖలాలు, ఎవరో చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవించినటువంటి దాఖలాలు. నాది, ఈ ఆఫీస్ మొత్తం నాది, ఈ ఏరియా మొత్తం నాది అని అనుకున్న మీకు చుక్కెదురయ్యేటువంటి సందర్భాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించిన దాఖలాలు గడిచినటువంటి సందర్భాలలో, ఒక 10 నెలలలో వ్యాపారం అద్భుతంగా ఉంది. కానీ నరఘోష నరదృష్టి మీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ మీపై ఏడ్చినటువంటి దాఖలాలు. ఏమైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం కానీ, కొత్త కొత్త పనులు ఏమైనా ముందుకు తీసుకువెళ్ళడం కానీ, ఇలాంటివి కొంత ఎదురైనటువంటి దాఖలా. సో ఓవరాల్గా ధనుసు రాశి వారికి కొంత గురువు శుక్రుడు బుధుడి మూలకంగా కొంత అనారోగ్య సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం, ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండడం కానీ, వ్యాపారం సరిగ్గా ముందుకు సాగకపోవడం కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఒడిదుడుకులు అనుభవించినటువంటి సందర్భాలు ధనస్సు రాశి వారికి ఉన్నవి. కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బాగాలేదు. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా విదేశాల్లో ఉంటేనే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైతే ధనస్సు రాశి వారికి చంద్రుడు బాగుండడో వారు విదేశాలలో సెట్ అయితేనే మంచిది. సో ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన, ప్రతి బుధవారము కూడా దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి కొన్ని శనిగలను, ఒక 3 కిలోల కేజీ బాగు శనిగలను చేసుకొని పట్టుకొని పొండి ప్రసాదం పెట్టండి. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సరైనటువంటి సమయం కాదు, పెట్టుబడులకు సరైన సమయం కాదు. ఇలాంటి శుభకార్యాలకు మాత్రము ఇది సరైనటువంటి సమయం కాదు. వేచి ఉండండి. కొంత నరఘోష నరబాధ విపరీతంగా ఉంది. సో తప్పకుండా ఈ యొక్క అరగజ, ఒరిజినల్ అరగజ మన వద్ద మాత్రమే ఉంది. ఒరిజినల్ అరగజ దీనిని పొందేవారు కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేయండి. నేను పెట్టుకున్నా, మంచి ఫలితం. గత ఒక 1 మంత్ నుంచి వాడుతున్నాను. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నేను నా నమ్మకంగా చెప్తున్నాను. సో వ్యక్తిగత జాతక రీత్యా ఎలాంటి గ్రహస్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాలను తెలుసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారకుండా నన్ను అడగండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 days అయింది. ఈ 20 days నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదే విధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ.
దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి.